హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలేకే డైరీస్. ఏం చేస్తున్నానని చూస్తున్నారా? మీ అందరి కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో మీరు కూడా చూస్తారని చెప్పేసి. ఇది అవకాడో శాండ్విచ్ అన్నమాట. ఫస్ట్ అవకాడో తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. అవకాడో అయితే బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్ కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయిపోయిన తర్వాత టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్ అన్నమాట. తర్వాత లెమన్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక లెమన్ పూర్తిగా తీసుకున్నాను, 2 పీసెస్గా కట్ చేసుకొని. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, చూసారు కదా. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా బ్రెడ్పై అప్లై చేసుకోవాలి. అలాగే నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ ఉంది కాబట్టి అందులో గీ అప్లై చేసి ఇలా బ్రెడ్పై ఇదంతా అప్లై చేసి ఇలా రెండు వైపులా బ్రెడ్ పెట్టేశాను అన్నమాట. తర్వాత ఇలా శాండ్విచ్ మేకర్లో పెట్టుకొని నీట్గా పెట్టుకొని క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. చూపించిన విధంగా చూడండి. నెక్స్ట్ అలాగే మిగిలిన దాన్ని కూడా ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ పై పెట్టేసుకొని నేను నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. చూపించిన విధంగా అప్లై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అలా మిక్స్ చేసింది కూడా కొంచెం తిన్నాను, అలాగే తినేయొచ్చు మనం. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదైతే బాగా అయిపోయింది. శాండ్విచ్ రెడీ అయిపోయింది మనకి. ఇలా రెండు వైపులా మనం టోస్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటేనే మనకి వెంటనే తినేయాలనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వాటికి ప్రిపేర్ చేయడానికి కూడా కొంచెం గీ అప్లై చేసుకుంటున్నాను నేను. గీ అప్లై చేసుకొని మళ్ళీ యాజ్ టీజ్ ముందు ఎలా పెట్టామో అలా పెట్టుకొని ప్రెస్ చేసుకొని క్లోజ్ చేయాలి. ఇలా 1 or 2 minutes తర్వాత అయిపోయిద్ది మనకి. ఇలా రెండు వైపులా మనం టోస్ట్ చేసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా